ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు మనం ఆంధ్రజ్యోతి పత్రికను చూసినట్టయితే ఈరోజు ప్రధాన వార్తలు మనం చూద్దాం. ముందుగా కేసీఆర్పై జనవరి 19 దాకా చర్యలొద్దు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. భూభారతి వచ్చిన దిక్కు లేదు, కలెక్టర్లు పట్టించుకోవడం లేదు, రైతుల అరిగోస. ఢిల్లీ పేలుడు సంఘటన టర్కీ నుండి కుట్ర. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే కేసీఆర్పై జనవరి 19 దాకా చర్యలొద్దు, మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు. కాళేశ్వరం ఘటన ఏదైతే ఉందో, కాళేశ్వరంపై ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కాళేశ్వరంలో చాలా పెద్ద అవినీతి జరిగింది, పెద్ద కుంభకోణం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ పదే పదే ఆరోపణలు చేయడం జరిగింది. దానిపై ఒక కమిటీ, పియు ఘోషల్ కమిటీ వేసి ఆ కమిటీ చాలా రకాలుగా విస్తృతంగా దానిపై క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పర్యటన చేసి పూర్తిగా రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టుకు ఆధారంగానే చర్యలు తీసుకోవద్దు, ఓన్లీ అంటే కేవలం పియు ఘోషల్ రిపోర్టు ప్రకారం కేసీఆర్పై చర్యలు తీసుకోకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ కేసీఆర్పై జనవరి 19 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా దీనిపై కాళేశ్వరంపై పెద్ద ఎత్తున దుమారం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రేపుతా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో పెద్ద ఎత్తున లక్షల కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్, హరీష్ రావు పాత్ర చాలా కీలకంగా ఉందని దీనిపై పెద్ద ఎత్తున బహిరంగ విమర్శలు చేయడము, దీనిపై ఒకరినొకరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇది నిజంగా కేసీఆర్ నిజంగానే అవినీతి చేసిండా, మరి హరీష్ రావు పాత్ర దీంట్లో ఉందా, హరీష్ రావు అవినీతి చేసిండా అనేది మీరు ఇంకా ఎప్పుడు తేటతెల్లడం జరుగుతుంది? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికే 2 సంవత్సరాల కాలం పూర్తయితా ఉంది. ఇంకా ఇప్పుడు ఇంకొక సంవత్సరంన్నర కాలం అయిపోతే కథం మళ్ళీ ఎన్నికల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎన్నికల ప్రజలంతా, నాయకులంతా, పార్టీలంతా ఎన్నికల వేడికి వెళ్ళిపోతారు కదా. ఇంకెప్పుడు ఇది జరుగుతుంది? కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతా ఉన్నాయి. ఇవి ప్రజలలో ఒక దీనిపై వ్యతిరేకత కూడా ఏర్పడుతుంది. మీరు కేవలం రాజకీయంగా వాడుకోవడానికి, ప్రజల సెంటిమెంట్ను వాడుకోవడానికి, ఒక లీడర్ను, ఒక నాయకుడిని బదనం చేయడానికి తప్ప ఇది ఏది కూడా ఉపయోగం లేదు అనే విధంగా ప్రజల్లో ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంటుంది కదా. రోజు నువ్వు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటే, నిత్యం ఆ విధంగా చేస్తూ ఉంటే, చర్యలు కనబడకపోతే, చర్యలు చేపట్టకపోతే నిజంగా అక్కడ అవినీతి చేయనట్టేగా ప్రజలు భావిస్తారు కదా. అదే అధికారం చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది. మీరు ఇంకెప్పుడు కేవలం రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ ఉంటే, మీరు ఎంక్వైరీ చేసిన కమిటీ ఏం చేసింది? అనేక కమిటీలు వేస్తూ ఉన్నారు కదా మీరు. ఈ కమిటీలను ఏం చేస్తూ ఉన్నాయి? అంటే సమయం పాలన వృధా చేయడం తప్ప, ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడం తప్ప ఇదేమైనా ఉందా అసలు? అంతే కదా వాస్తవంగా. మరొక ప్రముఖమైన వార్త, భూభారతి వచ్చిన దిక్కు లేదు, కలెక్టర్లు పట్టించుకోవడం లేదు, రైతుల అరిగోస. ఇది పరిస్థితి. అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్ర అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ధరణి వ్యవస్థ ఉంటుండే. ఆ ధరణిలో చాలా రైతులు ఇబ్బంది పడ్డారు, అవినీతి జరిగింది అని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపణ చేసి, ఎన్నికల ముందు నుంచి ఆరోపణ చేసి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తూ భూభారతి తీసుకురావడం జరిగింది. ఇక నుంచి ఈ భూభారతి ప్రారంభమైన రోజు నుంచి ఇక రైతులకు బాధలు తీరిపోయినాయి, బాధలు తీరుతాయి, రైతుల కష్టాలు పోతాయి. పాస్బుక్లో ఉన్నటువంటి తప్పులు, ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఎక్కడైతే పొరపాట్లు జరిగినాయో అవన్నీ సరిదిద్దుతాం అని గొప్పగా చెప్పారు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ కాంగ్రెస్ పార్టీ. ఏమైంది మరి?
రైతులు ఇంకా గూడా గోసరిల్లుతా ఉన్నారు గదా! అన్ని తప్పులేందండి అక్కడ పెద్ద పెద్ద పొరపాట్లు పెద్ద పెద్ద తప్పులేం ఉండే సరే పెద్ద పొరపాట్లు, పెద్ద తప్పులున్నప్పుడు కొంత లేట్ అవుతుందంటే, అది కొంత ఆలోచించాల్సిన విషయం ఉంటది. కానీ పేరు తప్పుబడి, సర్వే నంబర్‌లు తప్పుబడి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే, ఒక అక్షరం తప్పుబడి, ఒక నంబర్ తప్పుబడి, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లుంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది గదా! ఈ చిన్న పొరపాట్లకు గూడా పాపం రైతులు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ, ఆర్‌డీఓ కార్యాలయాల చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వారి బాధ అసలు నిజంగా చెప్పరాని పరిస్థితి. వాళ్ళ ఆవేదన ఎంత అంటే వాళ్ళ గుండె వాళ్ళను మందలిస్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ దుఃఖం బయటకొస్తది. అంత దయనీయమైన పరిస్థితి ఉంది. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు. సరే భూభారతి వచ్చింది. మరి భూభారతి వచ్చినందు వల్ల రైతులకు ఏం లాభం జరిగింది? ఏం లాభం జరగలే ఇప్పటివరకు వాస్తవంగా. ఏమైనా జరిగింది అంటే నిజంగా రైతులకు ఎక్కడ గూడా అసలు రైతులకు ఎక్కడ గూడా లాభం ఇప్పటివరకైతే మొత్తం జరగలేదు. అధికారులు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇది నిజంగా మీరు ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి, సచివాలయం ఉండి, ప్రకటన చేసి, మేము భూభారతిని ప్రారంభించినామని గొప్పగా చెప్పుకోవడం గాదు. క్షేత్రస్థాయిలో రైతులకు ఎక్కడ లబ్ధి జరిగింది, ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లుంటే అక్కడ ఎక్కడ సరిదిద్దిర్రు, ఎన్ని సమస్యల పరిష్కారం అనేది ఒక డాటా ఉందా మీ దగ్గర? ఇప్పటివరకు కనీసం? నిజంగా అది చాలా పెద్ద పొరపాటు అది. అది నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఇప్పటికి గూడా పట్టించుకున్న పాపాన లేదు. కలెక్టర్ల చుట్టూ కలెక్టర్ దగ్గరికి పోయి మాట్లాడితే కలెక్టర్లు వినే పరిస్థితి లేదు. అసలు రైతుల బాధలు వినే పరిస్థితి లేదు. ఏండ్ల కొద్దీ నెలల కొద్దీ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగితే కలెక్టర్లు పట్టించుకునే పాపాన పోతలేరు. మరి కలెక్టర్లే పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి, రైతుల బాధలు ఎవరు పట్టించుకోవాలి? ఎవరు ముందుకొచ్చేది ఈ సమస్యను పరిష్కరించాలి? అంతే గదా! మరి ఇంకెప్పుడు మరి ఇక కొన్నేళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల కాలం పూర్తవుతా ఉంది. ఈ రైతుల బాధలు ఎప్పుడు తీరేటియిగ? వాళ్ళ పొరపాట్లు నిజంగా పెద్ద సమస్యలు ఉంటే పెండింగ్ పెట్టి దాని ద్వారా పూర్తి స్థాయిలో విచారణ చేసి మీరు చర్యలు తీసుకోండి. ఓకే. కానీ చిన్న చిన్న పొరపాటు సర్వే నంబర్‌లు ఒక నంబరు తప్పు పడడమో, లేకపోతే రైతు యొక్క పట్టాదారి పేరు తప్పుడు పడడమో, ఇంటి పేరు తప్పుడు పడడమో, లేకపోతే ఒక అక్షరం తప్పు పడడమో, ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి గదా! చాలా ఇబ్బంది పడతా ఉన్నారు గదా! ఈ సమస్యలతోటి రైతు రుణమాఫీ కాలేదు. పట్టాదారు పాస్‌బుక్‌లో తప్పు ఉండడం వల్ల 2,00,000 రుణమాఫీకి వాళ్ళ లబ్ధిదారుడు కాలేదు. బ్యాంకు రుణం రాదు. మరి పరిస్థితి ఏంది? బ్యాంక్ లోన్ పెట్టుబడిదారి రాదు. ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు గదా రైతులు క్షేత్రస్థాయిలో. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి గదా! కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా గూడా సమస్యలు పరిష్కారం గాకపోతే ఇక పరిస్థితి వాళ్ళు ఎక్కడికి పోయేది? వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకునేదిగా? నిజంగా ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇప్పటికి గూడా. నిజంగా మీరు ప్రజాప్రతినిధులు గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఈ పెద్ద స్థాయిలో ఉన్న గొప్పగా చెప్పిన నాయకులంతా గూడా అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది ఒకసారి పూర్తి స్థాయిలో తెలుసుకోండి మీరు. మరొక ప్రముఖమైన వార్త ఢిల్లీ పేలుడు ఘటన టర్కీ నుండి కుట్ర. ఇది నిజంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈ ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు సంఘటనలో చాలామంది ఇబ్బంది పడతారు. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది మనందరము గూడా భారతీయులు అందరము గూడా పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు అందరికి గూడా మనకు మనమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ జరిగినటువంటి ఢిల్లీలో పేలుడు ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటనను పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా మన ఏవిఎం ఛానల్ తరపున గూడా తప్పకుండా దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే ఆ దుర్మార్గులు ఉన్నారో ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నిన్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ బాధితుల వద్దకు వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది. వారికి అండగా ఉంటామని ఒక భరోసానివ్వడం జరిగింది. ఒక పక్క ఇది టర్కీ నుంచి కుట్ర జరిగిందని కొంత అనుమానాలు మాత్రం మనకిక్కడ ఈ పత్రికలో రావడం జరిగింది. వాస్తవంగా ఎక్కడి నుంచి జరిగినా సరే, అది ఏ దేశస్తులైనా సరే, వాళ్ళు తీవ్రవాదులైనా సరే, మరొకరైనా సరే, ఎవరైనా సరే, దానికి ఏ పేరున్నా సరే కానీ ఇది వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. నిజంగా భారతీయులు అంటే ఐక్యతంగా ఉండాలి. ఐక్యతంగా ఉంటాం. ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు గతంలో జరిగినప్పుడు కూడా మనమంతా కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయడం జరిగింది. భారత సైన్యం కూడా చాలా గొప్పగా ఉంటుంది. భారత సైన్యం కూడా చాలా పటిమ ఉన్నటువంటి సైన్యం ఉంది మనకు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై
వారిని గుర్తించి కూడా వెంటనే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకొని మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ సంఘటనలో గాయపడ్డవారు గానీ, మిగతా ఎవరైతే ఇబ్బంది పడ్డవారు గానీ, ఆ బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది.